టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తమ ప్రేమను పండించుకొని ఇటీవల పెళ్లితో ఒకటయ్యారు. వీరి పెళ్లి ఇటలీలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం టస్కనీలో ఘనంగా జరిగింది. హైదరాబాద్లో రిసెప్షన్ కూడా గ్రాండ్గా జరుపుకున్నారు. కాగా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఇంకా పెళ్లి జోష్లోనే ఉన్నారు. అప్పుడప్పుడు లావణ్య త్రిపాఠి తమ పెళ్లికి సంబంధించిన మరికొన్ని ఫోటోలను పంచుకుంటూనే ఉంది. వరుణ్ తేజ్ ఒక అద్భుతమైన వ్యక్తి అని, తనను ఎంతో పదిలంగా చూసుకునే అలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడు అతడే తన భర్త అయ్యాడని లావణ్య వెల్లడించింది. ఈ సందర్భంగా ఎన్నో చెప్పాలి అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇలాంటి ముచ్చట్లు మా మధ్యనే ఉంచుకుంటారులేండి. 3 రోజుల పాటు సాగిన మా పరిణయ మహోత్సవం కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఓ తీయని కలలా సాగింది. మా వివాహం ఎలా జరగాలని కోరుకున్నామో అలాగే జరిగింది. మా పెళ్లి చిరస్మరణీయంగా జరిగేందుకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, మాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ లావణ్య త్రిపాఠి ఇటీవల సుదీర్ఘమైన పోస్ట్ షేర్ చేసింది. ఇదిలా ఉండగా డిసెంబర్ 15న లావణ్య త్రిపాఠి 33వ జన్మదిన వేడుకలు జరుపుకుంది. పెళ్ళైన తర్వాత లావణ్యకు ఇది ఫస్ట్ బర్త్డే. దీంతో లావణ్య త్రిపాఠికి మెగా అభిమానుల నుంచి, మెగా ఫ్యామిలీ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మెగా డాటర్ నిహారిక కొండల తన వదినమ్మకు స్వీట్గా బర్త్డే విషెస్ తెలిపింది. అత్యుత్తమమైన నీకు హ్యాపీయెస్ట్ బర్త్డే. నీ జీవితంలో మరింతగా సంతోషం, ప్రేమ, ప్రశాంతత వెల్లివిరియాలి. లవ్ యూ వదిన అంటూ నిహారిక లావణ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. పెళ్లినాటి ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. నాగబాబు తన కోడలి మీద ప్రేమను కురిపించారు. నాకెంతో ఇష్టమైన నా ప్రియమైన లావణ్యకు ఈ ప్రత్యేకమైన రోజు ప్రత్యేక శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ ఇలానే సంతోషంగా, ప్రేమతో విజయాలు అందుకుంటూ గడపాలి. హ్యాపీ బర్త్డే అని పోస్ట్ చేశాడు. హ్యాపీ బర్త్డే బేబీ, నా ప్రపంచాన్ని ఇంకా వెలుగులో నింపినందుకు థ్యాంక్స్, లవ్ యూ అంటూ వరుణ్ తేజ్ పోస్ట్ చేశాడు. ఇక మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లావణ్య త్రిపాఠికి వినూత్న రీతిలో ఆసక్తికర ఫోటోతో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. లావణ్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఈ ఫోటోలో ఉన్నారు. లావణ్య చిరునవ్వులు చిందిస్తుండగా, సాయి ధరమ్ తేజ్ ఆమె వైపు తదేకంగా చూస్తుండగా, వరుణ్ తేజ్ కోర చూపులు చూస్తుండడం మనం ఈ ఫోటోలో గమనించవచ్చు. ఈ ఫోటోలోని సీన్కు అనుగుణంగా సాయి ధరమ్ తేజ్ ఆసక్తికరమైన స్క్రిప్ట్ జత చేశాడు. ఎవడ్రా నీవు? ఓ మీరా, అయితే సరే. హ్యాపీయెస్ట్ బర్త్డే లావణ్య త్రిపాఠి, నువ్వు చల్లగా ఉండు, మా వరుణ్ తేజ్ బాబుని చల్లగా ఉంచు అంటూ ట్వీట్ చేశాడు. నెటిజన్ల నుంచి ఈ పోస్టుకు విశేషమైన స్పందన లభిస్తోంది. మెగా కోడలిగా మారిన తర్వాత లావణ్య తన ఇన్స్టా హ్యాండిల్లో కొణిదెల అని యాడ్ చేసుకుంది. ఇక లావణ్య త్రిపాఠి సినిమాల్లో కనిపించదని టాక్ వినిపిస్తోంది. సినిమాలకు పూర్తి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఏదైనా స్పెషల్ రోల్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే పే చేస్తుందా, లేదంటే నిర్మాణ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంది. ఇక ఇటీవల లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ జంట హనీమూన్కు వెళ్లే విషయం తెలిసిందే. ఈ జంట తమ హనీమూన్ కోసం ఆర్కిటిక్కు వెళ్ళినట్టు తెలుస్తోంది. ఆర్కిటిక్ సర్కిల్లోని ల్యాప్ల్యాండ్లో ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఈ జంట తమ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్స్ నెట్టింట తెగ హల్చల్ చేశాయి. ఇక వరుణ్ లావణ్యల పెళ్లి విషయానికి వస్తే, ఈ జంట దాదాపుగా 6 ఏళ్ల పాటు ప్రేమించుకొని పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. వరుణ్ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులతో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యామిలీ హాజరయ్యారు. ఇక లావణ్య పెళ్లిలో లావణ్య ధరించిన చీరను ప్రముఖ సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారట. ఈ చీర ధర దాదాపు 9 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకున్నారు. అందులో భాగంగా వరుణ్ లావణ్యలు తమకు ఇష్టమైన దేశం ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ పెళ్లి కార్డుకు సంబంధించిన వార్త కూడా నెట్టింట తెగ హల్చల్ చేసింది. వరుణ్ తేజ్ పెళ్లి కార్డు ఖర్చుతో ఒక మధ్యతరగతి కుటుంబంలో పెళ్లి చేయవచ్చని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. ఈ పెళ్లి కార్డును ఏకంగా 6 లక్షలు పెట్టి డిజైన్ చేయించారట. ఇక లావణ్య త్రిపాఠి అందరితోనూ చాలా స్నేహంగా ఉంటుంది. ఎవరిని కూడా ఆమె వదులుకోదు. అందుకే ఆమె పెళ్లికి ముందే కాబోయే ఆడపడుచు నిహారిక, మెగా పెద్ద కొడలు ఉపాసనాని, అలాగే వాళ్ళకి బాగా దగ్గర బంధువులు అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డిని బాగా లైన్లో పెట్టింది. వీళ్ళందరితోనూ ఎంతో స్నేహభావంగా ఉంటుంది. వీళ్ళందరూ మంచి క్లోజ్ కూడా. అలాగే లావణ్య త్రిపాఠి పెళ్లిలో వీళ్ళందరూ పట్టుకొని హగ్గులు కూడా ఇచ్చుకున్నారు. అలా అందరూ కూడా ఎంతో స్నేహభావంతో ఉంటారు. లావణ్య త్రిపాఠి ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఇదిలా ఉంటే హనీమూన్లో ఉన్న లావణ్య త్రిపాఠికి ఉపాసన, స్నేహారెడ్డి ఇద్దరు కూడా ఒక సజెషన్ ఇచ్చారట. ఈ వెదర్ ఫిన్లాండ్ కంటే ప్యారిస్ చాలా బాగుంటుందని, ఒకసారి ప్యారిస్కి వెళ్ళి నేచర్ని చూసి ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారట. హనీమూన్ టైంని అసలు వేస్ట్ చేయవద్దు, ఇంకేది కూడా ఆలోచించవద్దు. ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ వెదర్ తగ్గట్టు ఎంజాయ్ చేయండి. ఈ టైం చాలా విలువైంది.
మళ్ళీ పని ఒత్తిడిలో పడితే ఇలా ఎంజాయ్ చేయడం అస్సలు కుదరదు అని సలహా ఇచ్చారట. ఆ రకంగా లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్తో హనీమూన్లో చాలా బాగా ఎంజాయ్ చేయమని, అసలు టైం వృధా చేసుకోవద్దని, మళ్ళీ సినిమాలో బిజీ అయిపోతే ఇలాంటి కాలం మళ్ళీ రాదని వాళ్ళిద్దరూ అంత క్యూట్ సలహా ఇవ్వడం అభిమానులందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. మొత్తానికి లావణ్య త్రిపాఠి బర్త్డే వేడుక మాత్రం ఎంతో స్పెషల్గా జరిగిందని చెప్పొచ్చు.